అందరికీ నమస్కారం. హీరో ప్రభాస్ మూవీ రిలీజ్ అయి థర్డ్ డే రాజా సాబ్. నిన్న వాళ్ళు సక్సెస్ మీట్ పెట్టి టీజీ ప్రసాద్ అలాగే డైరెక్టర్ మారుతి గారు అలాగే హీరోయిన్స్ అందరు కలిసి సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నిన్న వన్ డే కలెక్షన్ 1,12,00,000 నిన్న చేయడం జరిగిందని చెప్పారు. గ్రేట్, కంగ్రాట్స్. కొందరికి నచ్చకపోయినా ఓ హిమాలయ పర్వతం లాంటి ఒక స్టార్ ప్రభాస్ గారు ఉన్నత శిఖరాలలో ఉన్న స్టార్ కాబట్టి అతనికి ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. మూవీ ఫ్లాప్ హిట్ తర్వాత పెద్ద స్టార్ కాబట్టి అతనికి ఓపెనింగ్స్ చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి. దాదాపు తెలంగాణలోనే 276 థియేటర్లలో అన్ని థియేటర్స్ హౌస్ఫుల్స్. 2 రాష్ట్రాలలో కలిపితే దాదాపు 1000 థియేటర్ల వరకు బ్రహ్మాండమైన కలెక్షన్స్ వచ్చినాయి. సెకండ్ డే కూడా హౌస్ఫుల్స్ ఉన్నాయి. అన్ని థియేటర్లు హౌస్ఫుల్స్ ఉన్నాయి సెకండ్ డే కూడా. ఎందుకంటే ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, బెస్ట్ యాక్టర్, మంచి హీరో కాబట్టి. మనిషి కూడా ఆజానుభావుడు, మంచి విలువలతో కూడిన హీరో కాబట్టి ఆయనకు ఫ్యాన్స్ కూడా అలాంటి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిలలో కానీ అబ్బాయిలలో కానీ యూత్లో చాలా క్రేజ్ ఉంది. అలాంటి హీరో ఓపెనింగ్స్ అనేది అదిరిపోతాయి కాబట్టి డెఫినెట్గా పెద్ద కలెక్షన్స్కి అయితే వాళ్ళకి ఏం డోకలేదు. బ్రహ్మాండం కలెక్షన్స్ బాగుంటాయి. ఈ ఇన్ని వారం రోజులు కూడా హాలిడేస్ కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా కలెక్షన్స్కి అయితే ఏం తక్కువ ఉండదు. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కొందరికేమో బాగా నచ్చుతుంది, కొందరికి అస్సలు నచ్చని పరిస్థితిలో కూడా ఉన్నారు. కాకపోతే నిన్న మళ్ళీ చాలా వరకు ఫ్యాన్స్ కోరిక ఏంటంటే ట్రైలర్లో ఓల్డ్ గెటప్ చూపించారు, సినిమాలో లేదు అని. అది నిన్న జాయిన్ చేశారు. నిన్న ఈవినింగ్ ఫస్ట్ షో నుండి స్టార్ట్ అయిందని చెప్పినారు. డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నారు. దాదాపు 10 minutes యాడ్ చేసినారు, అది తగ్గించని చెప్పినారు. డెఫినెట్గా మూవీ బాగుండాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో సినిమాలు హిట్ అయితేనే అందరికీ మంచిది. ఎవరి సినిమా హిట్ అయినా ఒక ఇండస్ట్రీకి చాలామంది దాని మీద ఆధారపడి ఉంటారు. ఒక సినిమా రన్ అయితే దాదాపు 300-400 మంది దానిపైన ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ మేలు జరుగుతుందంటే చాలా సంతోషం. ఇంకా పెద్ద హిట్ కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబ్బులు ఎక్కడ కూడా థియేటర్ 276 థియేటర్లు ఓన్లీ తెలంగాణలో వేసినట్టే, 52 థియేటర్లు ఓన్లీ మల్టీప్లెక్స్ హైదరాబాద్లో వేశారంటే గ్రేట్ కదా. చాలా మంచి కలెక్షన్స్. అన్ని థియేటర్లలో కూడా హౌస్ఫుల్స్, ఎక్కడ కూడా లేదు. కాబట్టి ప్రభాస్ పైన ఉన్న క్రేజ్తో సినిమా డెఫినెట్గా ఆడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఇండియా లెవెల్ హీరో కాబట్టి ఆ హీరోకి ఆ కలెక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. అంతటా కూడా సినిమా కొందరు బాగలేదన్నా, కొందరు బాగుందన్నా, కానీ కలెక్షన్స్ ఎక్కడ తక్కువ లేవు. కలెక్షన్స్ ఫుల్గా ఉన్నాయి, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మారుతి చెప్పాడు, కొంత అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టచ్చు, కథలో అలాంటి ట్విస్ట్లు ఉన్నాయని చెప్పాడు డైరెక్టర్ గారు. కాబట్టి సినిమా చూసేవాళ్ళు కొందరు ఫ్యాన్స్కి నచ్చట్లేదని వాళ్ళు విపరీతంగా మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొందరు బాగుంది అంటున్నారు, కొందరు బాగాలేదంటున్నారు. కానీ ఫైనల్గా మాత్రం కలెక్షన్స్ బాగున్నాయి. నా సినిమా ఎలా ఉన్నా కలెక్షన్స్ బాగున్నాయి. డెఫినెట్గా వాళ్ళకు డిస్ట్రిబ్యూటర్లకు కూడా, ఎగ్జిబ్యూటర్లకు అయితే హ్యాపీ ఉన్నారు. మరి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎందుకు హ్యాపీ ఉన్నారంటే అన్ని థియేటర్లలో హౌస్ఫుల్స్ కాబట్టి ఎగ్జిబ్యూటర్లు హ్యాపీ. డిస్ట్రిబ్యూటర్ల సంగతి చూడాలి మరి ఎలా ఉంటుందో. కలెక్షన్స్ ఇంకా ఈ అన్ని సినిమాలు రిలీజ్ అయితే కానీ తెలుస్తుంది. రేపు చిరంజీవి సినిమా కానీ ఈ సినిమా కానీ రిలీజ్ అయితే కానీ తెలుస్తుంది. తప్పకుండా సినిమా డబ్బులు మాత్రం తప్పకుండా వస్తాయి, రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండి. టీజీ ప్రసాద్ గారు, మీ సినిమా ప్రొడ్యూసర్ గారు, మీకు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. మీ లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గారు, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. థ్యాంక్ యూ.